భారతదేశం విషయంలో అమెరికా చాలా వ్యూహాత్మకంగా భారత్‌ని కూడా ఒక కార్నర్ చేసే విధంగా తన బిజినెస్ డీల్‌లోకి భారత్‌ను కంప్లీట్‌గా తీసుకొచ్చే విధంగా అండ్ భారత్ భుజం మీద తుపాకీ పెట్టి రష్యాను ట్రిగ్గర్ చేసే విధంగా చాలా ప్లాన్డ్‌గా ముందుకు వెళ్తున్నారని చెప్పి అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకెళ్ళిపోయారు. బహిరంగంగా చెప్పారు చమురు కోసమని. ఆ చమురు మాదే అని చెబుతూ ఉన్నారు. మాదే అని చెబుతూ ప్రపంచానికి అమ్ముతాం, భారత్‌కు కూడా అమ్ముతాము అన్నారు. ఈ స్టేట్మెంట్ కంటే ముందు భారత్ మీద 500% సుంకాలు విధిస్తాం ఆలోచన చేస్తున్నాం. దానికి సంబంధించిన బిల్లు త్వరలో అమెరికాలో రాబోతుంది అని చెప్పి వాళ్ళే ప్రకటించారు. మధ్యలో అక్కడ వాణిజ్య మంత్రి భారత ప్రధానమంత్రికి ఇంకా ఆప్షన్ ఉంది, అమెరికా అధ్యక్షుడితో మాట్లాడితే డీల్ సెట్ చేసుకోవచ్చు అన్నారు. ఇవన్నీ కలిపి చూడండి, 500% సుంకాలు విధిస్తాం, బెదిరింపు. విధించకుండా ఉండాలంటే అమెరికా అధ్యక్షుడితో మాట్లాడుకోండి. ఏం మాట్లాడుకోవాలి? వెనిజులా ఆయిల్ కొనండి, అది రష్యాతో సమానంగానే ఉంటుంది. అది చాలా ఇబ్బంది అట, దాన్ని క్లీన్ చేయాలంటే పర్యావరణ సమస్యలు, ఎక్కువ ఖర్చు, రకరకాలు ఉంటాయట. బట్ అది కొనండి. వెనిజులా నుంచి కొనండి అంటే రష్యా నుంచి తగ్గించండి, రష్యా నుంచి తగ్గించండి. ఇప్పటికే 3వ వంతు తగ్గిపోయింది రష్యా నుంచి. ఇప్పటికీ అఫ్కోర్స్ మన ప్రధాన దిగుమతిదారు రష్యా అనేది వేరే విషయం. ఓవరాల్ మన అవసరాల్లో 50% పైగా రష్యా నుంచి దిగుమతి కావాల్సింది ఇప్పుడు 34% ఏమో తగ్గిపోయింది. సో ఇప్పుడు ఏంటి, అది కూడా తగ్గించాలి, రష్యా నుండి వెనిజులా చమురు కొనాలి. అదే డీలింగ్. దానికి ఒప్పుకుంటే 500% సుంకాలు ఉండవు, ఒప్పుకోకపోతే ఉంటాయి. బెదిరింపు, బ్లాక్మెయిల్. ఎందుకు ఇదంతా అంటే రష్యాను బలహీనం చేయాలి. బలహీనం చేయాలంటే వాళ్ళ బిజినెస్లు క్లోజ్ చేయాలి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి. దానికోసం ఇప్పుడు రకరకాల ఆంక్షలు విధించారు. ఇప్పుడు భారత్ అక్కడి నుంచి కొనకపోతే రష్యా చాలా నష్టపోతుంది, ఆర్థికంగా ఇబ్బంది పడిపోతుంది, మరింత బలహీన పడుతుంది. మనం రష్యాను బలహీనం చేయగలిగితే ప్రపంచం మీద ఆధిపత్యం సాధించవచ్చు. అలా రష్యాని చైనా చిన్నగా బలహీనం చేస్తూ పోతే ప్రపంచం మొత్తం మనదే. ఇప్పుడు ఏం చేయాలి? అమెరికా ఇప్పుడు ఏం చేయాలి? భారత్ భుజం మీద తుపాకీ పెట్టి అమెరికాని ట్రిగ్గర్ చేయాలి. అదే ప్రయత్నంలోనే ఉన్నారు. మరి ఎండ్ ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు వెనిజులా నుంచి కొన్నారు అంటే రష్యా నుంచి తగ్గించాల్సిందే. ఇవేమి లేకుండా 500% సుంకాలు వేస్తామంటున్నారు. వీళ్ళ అతి ఏంటో, వీళ్ళ బెదిరింపులేంటో, వీళ్ళ ఓవర్ యాక్షన్ ఏంటో బట్ చికాగలుగుతుందిరా బాబు ఇలా చేష్టలు చూడలేక. ఇదెక్కడా దౌర్జన్యం రా స్వామి. అరే